హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు పన్నీర్ కీమా కర్రీని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు పన్నీర్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 5 టేబుల్ స్పూన్స్ బటర్ యాడ్ చేసుకోండి. బటర్ బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ షాజీరా యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఎక్కువ బటర్ లేకపోతే కొద్దిగా నూనె, కొద్దిగా బటర్ యాడ్ చేసుకోవచ్చు. షాజీరా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి టమాటో ప్యూరీని యాడ్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ 3 టమాటోలను ప్యూరీ కింద గ్రైండ్ చేసుకుని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. టమాటో ప్యూరీ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు కుక్ చేస్తే టమాటో నుంచి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది అనమాట. అప్పుడు బాగా మిక్స్ చేసుకుని మంటని లో ఫ్లేమ్ లోనే పెట్టండి, హై ఫ్లేమ్ లో పెట్టకూడదు. మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోండి. శనగపిండి యాడ్ చేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్ లో పెడితే శనగపిండి మాడిపోయి కర్రీ టేస్ట్ అంతా మారిపోతుంది అనమాట. అందుకనే శనగపిండి లో ఫ్లేమ్ లో పెట్టుకుని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపిండి, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మంటని మాత్రం లో ఫ్లేమ్ లో పెట్టుకుని మిక్స్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలంతా ఏగేంత వరకు బాగా మిక్స్ చేసుకుని మీకు ఎంత అయితే గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ టైంలోనే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు వాటర్ని మరగనివ్వండి. వాటర్ మరిగేలోపు మనం ఇక్కడ పన్నీర్ని గ్రేట్ చేసుకుందాం. నేనైతే 1/2 కేజీ ఫ్రెష్ పన్నీర్ని గ్రేట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర గ్రేట్ చేసుకున్నది లేకపోతే చేతితో కూడా పన్నీర్ని స్మాష్ చేసుకుని కర్రీలోకి యాడ్ చేసుకోవచ్చు. గ్రేట్ చేసుకున్నదంతా పక్కన పెట్టేసుకుని 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తురుముకున్న పన్నీర్ని ఇందులోకి యాడ్ చేసేయండి. పన్నీర్ యాడ్ చేశాక మనం కర్రీని ఎక్కువసేపు కుక్ చేయకూడదు. 2 to 3 మినిట్స్ మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. మూత తీసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే నాలాగా పాల మీద మీగని కొద్దిగా బ్లెండ్ చేసుకుని యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా మిక్స్ చేసుకుని వేడి వేడిగా రైస్లో కానీ, చపాతీ, పుల్కా, పరోటా ఎందులోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. What?